హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇక్ష్వాకులు అనమాట తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇక్ష్వాకుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ వీడియోలో శాతవాహనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ వీడియోలో ఇక్ష్వాకుల గురించి కంప్లీట్గా చూద్దాము. అయితే ఫస్ట్ ఇక్ష్వాకులు అంటే శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు వస్తారు. అయితే శాతవాహనులు వీళ్ళలో చివరివాడు ఎవరు శాతవాహనుల్లో అంటే మూడవ పులోమావి కదా. అయితే మూడవ పులోమావి ని ఓడించి శ్రీశాంతములుడు అనే అతను ఈ ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపిస్తాడనమాట. అంతవరకు వీళ్ళు శాతవాహనుల యొక్క సామంతులు. ఆ తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని ఈ వంశాన్ని ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపించి రాజ్యపాలన అనేది చేస్తారనమాట. ఇది చాలా బేసిక్. అయితే వీళ్ళు శాతవాహనుల యొక్క సామంతులు అని చెప్పేసి దేని ద్వారా తెలుస్తుంది మనకు అంటే అల్లూరి శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. ఇది పాయింట్. అయితే ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి కదా ఇక్ష్వాకులు. సో ఫస్ట్ బేసిక్స్ ఏంటో చూద్దాము. అయితే ఫస్ట్ వంశస్థాపకుడు ఎవరు చెప్పాను కదా, శ్రీశాంతమూలుడు. ఇందులో గొప్పవాడు ఎవరు అంటే వీరపురుష దత్తుడు. చివరివాడు వచ్చేసి రుద్రపురుష దత్తుడు. ఇది బేసిక్. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క కులం ఏంటి అంటే క్షత్రియులు అనమాట. సో ఆర్జీ భండార్కర్ ప్రకారము వీళ్ళు క్షత్రియులు అని తెలుస్తుంది. వీళ్ళ యొక్క మతం వచ్చేసి వైదిక మతం అనమాట ఫస్ట్. అయితే బౌద్ధ మతాన్ని కూడా ఈ వీరపురుష దత్తుడు అనే అతను డెవలప్ చేస్తాడు. ఫస్ట్ వీళ్ళది వచ్చేసి వైదిక మతం, నెక్స్ట్ బౌద్ధ మతం. అయితే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజభాష వచ్చేసి ప్రాకృతం అనమాట. సేమ్ శాతవాహనులది ఎలా ఉంటుందో వీళ్ళది కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట, వైదికం ప్రాకృతం ఇలా. అయితే వీళ్ళ యొక్క రాజధాని ఏంటి అంటే విజయపురి అనమాట. సో ఈ విజయపురిని శ్రీపర్వతం అని చెప్పేసి అంటారు, నల్లమల్లూరు అని చెప్పేసి కూడా అంటారనమాట. ఇది ప్రసిద్ధి శిల్పం ఏంటి, ఈ ఇక్ష్వాకుల యొక్క ప్రసిద్ధి శిల్పం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మాందాత శిల్పం అనమాట. ఇది జగ్గయ్యపేట, కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గయ్యపేట అప్పట్లో. సో జగ్గయ్యపేట ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి, మాందాత శిల్పము. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎవరి సామంతులు అంటే చెప్పాను కదా, శాతవాహనుల యొక్క సామంతులు. అల్లూరి శాసనం ప్రకారం తెలుస్తుంది. ఇవి చాలా బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇక్ష్వాకులది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ ఇక్ష్వాకు అంటున్నాం కదా, ఈ ఇక్ష్వాకు అనే పదం ఇక్షు అనే పదం నుంచి వచ్చిందనమాట. ఈ ఇక్షు అంటే ఏంటి అంటే చిరకు అనే మీనింగ్ అనమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణను పరిపాలించిన అచ్చమైన తెలంగాణ వారు ఎవరు అంటే ఇక్ష్వాకులు. ఇది సెకండ్ పాయింట్. ఇక నెక్స్ట్ ఏంటి అంటే తెలంగాణను పరిపాలించిన రెండవ రాజవంశం అంటే ఫస్ట్ రాజవంశం ఎవరు శాతవాహనులు, వీళ్ళు రెండవ రాజవంశం. ఇది బేసిక్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకులు ఉంటారు కదా, ఇక్ష్వాకు రాజులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క వైఫ్లకి మహాదేవి అనే బిరుదులు ఉన్నాయన్నమాట. ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్, వీరుల విగ్రహాలని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు యుద్ధంలో చనిపోతారు. సో చనిపోయిన వాళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారనమాట. సో దానికి ఒక నేమ్ ఉంది, దాన్నే వీర్గల్ అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఒక్కొక్క జన్మస్థలం ప్లేస్ చెప్తారనమాట, బర్త్ ప్లేస్. సో సిద్ధాంతాలు అంటారు కదా, సో జన్మస్థల సిద్ధాంతాలు అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ చెప్తారు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో శాతవాహనులో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది కదా, సేమ్ ఇందులో కూడా ఉంటారనమాట. వీళ్ళు నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం వాళ్ళు, అయోధ్య ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే రాప్సన్ మరియు బుల్లర్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి తమిళ ప్రాంతీయులు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే కే గోపాలచారి. తమిళ ప్రాంతీయులు అని చెప్పి ఎవరు అన్నారంటే గోపాలచారి. నెక్స్ట్ వచ్చేసి కన్నడ సిద్ధాంతం వచ్చేసి హెగెల్ స్టెన్కోను వీళ్ళు. అయితే ఈ కన్నడ సిద్ధాంతం అంటే మ్యారేజెస్ చేసుకున్నారనమాట. దాని ద్వారా వీళ్ళు కన్నడ వాళ్ళు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే హేగల్, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే హేగల్ స్టెన్కోనో. వీళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే బిషప్ కాల్డ్వెల్ అనమాట, వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కృష్ణా గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే బిఎన్ చోప్రా. ఇక నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కడప, నల్గొండ, మహబూబ్ నగర్ డిస్టిక్స్ వీళ్ళు పరిపాలించారు ఇక్ష్వాకులు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు అనమాట. ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కృష్ణాలోయ ప్రాంతం వాళ్ళు, చుట్టుపక్కల కృష్ణాలోయ ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే డి రాజారెడ్డి. నెక్స్ట్ బిఎన్ శాస్త్రి వచ్చేసి వీళ్ళు ఖమ్మం,
దక్షిణాధిపతి అని చెప్పేసి ఇతను అంటాడనమాట. సో ఇది జన్మ సిద్ధాంతాల గురించి మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. ఇక అన్నీ ఇంపార్టెంటే, బట్ ఇలా చెప్తే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పేసి చెప్తున్నా తప్పించి అన్నీ ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి పురాణాల ప్రకారం అయితే 7 రాజులు పరిపాలించారు ఇక్ష్వాకులు రాజులు అని చెప్పేసి ఉంది. శాసనాల ప్రకారం మాత్రం 4 అని చెప్పేసి ఉంటుంది. ఆ నలుగురు గురించి కంప్లీట్ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి వాశిష్ఠి పుత్ర శాంతమూలుడు, ఇతనే వంశస్థాపకుడు అనమాట. అయితే ఇతన్ని రాజనీతిజ్ఞుడు అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ ఇతను ఫస్ట్ ఏ మతాన్ని స్వీకరించాడు ఇతను అంటే వైదిక మతం అనమాట. సో వైదిక మతాన్ని ఇతను స్వీకరించాడు, వైదిక మతాన్ని ఇతను ఫాలో అయ్యాడు. అయితే ఇతను ఎవరి భక్తుడు ఇతను అంటే ఏ దేవుణ్ణి పూజించాడు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. కార్తికేయుడు అనమాట. తననే సర్వసేనుడు అంటారు. సర్వసేనుడు కార్తికేయుడు, ఇది ఒక పాయింట్. అయితే ఇతను 2 శాసనాలు వేయించాడు. ఒకటేమో రెంటాల శాసనం, ఇంకోటి దాచేపల్లి శాసనం అనమాట. సో రెంటాల శాసనం, దాచేపల్లి శాసనం. ఈ దాచేపల్లి శాసనం అనేది ప్రాకృత భాషలో ఉంటుంది, ఇది ఒక పాయింట్. అయితే ఇతను వ్యవసాయం కోసం చాలా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కోసం చాలా డెవలప్ చేయడానికి చాలా కృషి చేశాడనమాట ఇతను. సో దానికోసం ఇతను భూములను దానం చేసిందనమాట, భూములను. అలాగే యాగాలు చేశాడు, వాజపేయి యాగం, అశ్వమేధ యాగాలు చేశాడనమాట ఇతను. సో దాని ద్వారా తినకి ఈ శతసహస్ర హాలక అనే బిరుదుందనమాట. శతసహస్ర హాలక, అలాగే అప్రతిహత శాసనుడు, మహాదానపతి. ఎందుకు భూములను దానం చేశాడు కదా, మహాదానపతి, గోశత సహస్ర, దక్షిణ పదపతి. మోస్ట్ ఇంపార్టెంట్ శతసహస్ర ఆలక అంటే తను నాగళ్ళని దానం చేశాడనమాట. సో శతసహస్ర హాలక, గోశత సహస్ర, దక్షిణ పదపతి, మహాదానపతి, అప్రతిహత శాసనుడు అని ఎవరిని అంటారు అంటే శ్రీ శాంతమూలుడు, వాశిష్ఠి పుత్ర శాంతమూలుడు అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇతనికి ఒక సిస్టర్స్ ఉంటారనమాట. అందులో ఇంపార్టెంట్ అయిన సిస్టర్ ఎవరు అంటే శాంతశ్రీ అనమాట. సో ఈ శాంతశ్రీకి మ్యారేజ్ చేస్తాడు. ఎవరితో మ్యారేజ్ చేస్తాడు అంటే సో పూగ్య వంశం అనమాట. పూగ్య వంశమైన వంశం అనమాట. ఎవరిది అంటే స్కందశ్రీది. ఈ స్కందశ్రీతో మ్యారేజ్ చేస్తాడు. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇతని కొడుకే వీరపురుష దత్తుడు అనమాట. సో ఇక్ష్వాకుల రాజుల్లో గొప్పవాడు ఎవరు అంటే వీరపురుష దత్తుడు. ఇతని కొడుకే వీరపురుష దత్తుడు అనమాట. ఇతను ఏం చేశాడు అంటే ఎవరు శ్రీ శాంతమూలుడు ఈ వీరపురుష దత్తుడు కూడా మ్యారేజ్ చేశాడనమాట. ఎవరితో చేశాడు అంటే శకరాజు తెలుసు కదా, రుద్రదాముడు అనమాట. రుద్రదాముడు యొక్క కూతురు ఎవరు అంటే రుద్రభట్టారిక. ఈ రుద్రభట్టారికతోని మ్యారేజ్ చేశాడనమాట వీరపురుష దత్తుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి వీరపురుష దత్తుడు గురించి కంప్లీట్గా డీటెయిల్ చూద్దాము. గొప్పవాడు అని చెప్పాను కదా ఇక్ష్వాకుల రాజుల్లో. సో తన గురించి చూద్దాము. అయితే ఇతను వేసిన శాసనాలు ఏంటి అంటే అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, ఉప్పుగుండూరి శాసనం, ఈ శాసనాలు. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఇప్పుడు ఈ శ్రీ శాంతమూలుడు వచ్చేసి వైదిక మతం అవలంబించాడు, ఫాలో అయ్యాడని చెప్పాను కదా. బట్ వీరపురుష దత్తుడు వచ్చేసి బౌద్ధ మతం అనమాట. సో ఇతన్ని ఏమంటారు, ఈ బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం ద్వారా ఇతన్ని ఏమంటారంటే దక్షిణాది అశోకుడు అంటారు. సో దక్షిణాది అశోకుడు అంటారనమాట. సో ఎందుకు దక్షిణాది అశోకుడు అంటారంటే బౌద్ధ మతాన్ని డెవలప్ చేశాడనమాట బాగా. అలాగే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా దక్షిణాది అశోకుడు అంటారనమాట. అతను అంటే అశోకుడిలాగా సేవలు చేశాడనమాట ప్రజలకి. సో అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతని యుగాన్నే బౌద్ధ మతానికి స్వర్ణ యుగం అని చెప్పేసి అంటారనమాట. సో వీళ్ళ సిస్టర్ ఉంది కదా శాంతశ్రీ అని చెప్పాను కదా. ఎవరి సిస్టరు, శాంతమూలుడు యొక్క సిస్టరు. సో ఇతనికి ఏమవుతుంది, మేనత్త అవుతుంది కదా. సో ఆ మేనత్త ప్రోత్సాహంతో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడనమాట. సో ఫస్ట్ వైదిక మతమే, ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అయితే నాగార్జునకొండ వద్ద ఇతని యొక్క శిల్పాలు కొన్ని దొరుకుతాయి అన్నమాట ఇతనికి సంబంధించినవి. సో ఎట్లాంటివి అంటే శైవ మతాన్ని ద్వేషించి శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు శిల్పం కనిపిస్తుంది అనమాట నాగార్జునకొండ వద్ద. ఇదొక పాయింట్. అయితే ఇతని కాలంలో ఉపాసిక బోధశ్రీ అనే పర్సన్ అనమాట ఈమె. సో బౌద్ధ మతానికి అంటే విశేష కృషి చేస్తుందన్నమాట. సో ఈ ఉపాసిక బోధశ్రీ గురించి చూద్దాము. ఈమె ఎవరు అంటే బోధిశర్మ యొక్క మేనకోడలు అనమాట. సో ఈ బౌద్ధ మతానికి విశేష కృషి చేసిందనమాట ఈ ఉపాసిక బోధశ్రీ. ఇదొకటి. అయితే మెయిన్ పాయింట్ ఏంటి అంటే చులదమ్మగిరి అనే కొండపైన ఈమె బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది. చులదమ్మగిరి వద్ద నిర్మించిన బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది ఎవరు అంటే ఉపాసిక బోధశ్రీ. ఇంకో పర్సన్ ఉంటాడు భావ వివేకుడు అని చెప్పేసి. అయితే ఇతను బౌద్ధమత తార్కికుడు అనమాట. సో బౌద్ధమతం అనగానే మనకు వీరపురుష దత్తుడు గుర్తుకు రావాలి, ఇక్ష్వాకుల రాజులు. అంటే వీళ్ళిద్దరూ బౌద్ధ మతానికి ఎక్కువ కృషి చేస్తారు. సో భావ వివేకుడి యొక్క రచనలు ఏంటి అంటే తర్కజ్వాల, ప్రజ్ఞ ప్రదీప, కలతల రత్న అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఇతని కాలంలోనే
చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ అనమాట. ఈ హ్యుయాన్సాంగ్ ఇతని గురించి పేర్కొంటాడనమాట. సో భావ వివేకుడు గురించి ఇది ఉంటుంది. అయితే చెప్పాను కదా వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ అయిన శిల్పం ఏంటి అంటే మాంధాత శిల్పం. ఎక్కడ దొరుకుతుంది అంటే జగ్గయ్యపేట. ఇది మెయిన్ పాయింట్ అనమాట. వీరపురుష దత్తుడు ఇది పాయింట్స్ అనమాట ఇతనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి హేహుబాల శాంతమూలుడు. ఈ హేహుబాల శాంతమూలుడు అనగానే మనకు గుడులు గుర్తుకు రావాలన్నమాట. దేవాలయాలను నిర్మించాడు. అదేందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇతన్ని రెండవ శాంతమూలుడు అని కూడా అంటారనమాట. అయితే ఇక్ష్వాకులు తాతల పేరు పెట్టుకునే సంప్రదాయము ఇతని నుంచే స్టార్ట్ అయిందనమాట. హేహుబాల శాంతమూలుడు నుంచి సో తాత పేరును పెట్టుకునే సంప్రదాయం అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇక్కడ సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇతను రెండు మతాలను అవలంబించాడు. వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు, బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు అనమాట. అయితే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో హిందూ దేవాలయ నిర్మాణంను ప్రారంభించిన ఫస్ట్ రాజు ఎవరు అంటే ఈ హేహుబల శాంతమూలుడు అనమాట. సో ఇదొక పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతను ఏ అంటే ఆలయాలను ఇతను నిర్మించాడు అంటే కార్తికేయ ఆలయం, పుష్యభద్రస్వామి ఆలయం, హారతి ఆలయం, నవగ్రహ ఆలయం అనమాట. సో ఇవి. అయితే ఇతను ఏ శాసనం వేయించాడు అంటే గుమ్మడిగూరి శాసనం వేయించాడు. ఇది ఇంకో పాయింట్. అయితే ఈ ఏహుబల శాంతమూలుడికి ప్రాచీన పల్లవులు ఉన్నారు కదా. సో ప్రాచీన పల్లవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇతని సేనాధిపతి ఎవరి సేనాధిపతి అంటే ఈ ఏహుబల శాంతమూలుడి యొక్క సేనాధిపతి ఎవరు అంటే ఎలిస్ట్రీ అనమాట. సో ఇతను అణచివేస్తాడనమాట. సో ఇందులో విశేష కృషి చేసి అణచివేస్తాడు ఈ యుద్ధాలని. సో అందుకు ఇతని పేరు మీదుగా ఎలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మిస్తాడనమాట ఇతను. అయితే సర్వదేవాలయం అనేది ఇతను నిర్మిస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఇక్కడ అష్టభుజ స్వామి ఆలయం. అయితే ఇక్కడ అబీర వసుసేనుడు అనమాట. సో ఈ అబీర వసుసేనుడు యొక్క సేన ఎవరు అంటే శివసేనుడు. అయితే ఇతను యుద్ధానికి వస్తాడనమాట. సో ఆ టైంలో ఇతను ఎవరు అంటే ఈ అబీర వసుదేవుడి యొక్క సేన ఎవరు అంటే శివసేనుడు. ఈ శివసేనుడు అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మిస్తాడనమాట. సో దక్షిణ భారతదేశంలో తొలి విష్ణు దేవాలయం అనమాట. తొలి విష్ణు దేవాలయం ఏది అంటే అష్టభుజ స్వామి దేవాలయం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఏహుబల శాంతమూలుడు అనగానే దేవాలయాల గురించే ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ వన్ ఎవరు అంటే రుద్రపురుష దత్తుడు. చివరివాడు అని చెప్పాను కదా ఈ ఇక్ష్వాకుల్లో చివరివాడు. అయితే ఇతను ఛాయస్తూపాన్ని నిర్మించిండనమాట. ఇతని మతం వచ్చేసి వైదిక మతమే. అయితే ఆరాధ దైవం వచ్చేసి మహాసేనుడు అనమాట. ఈ నేమం కార్తికేయుడు అని చెప్పాను కదా. ఇక్కడ కార్తికేయుడు ఎవరి యొక్క అంటే వాశిష్ఠిపుత్ర శాంతమూలుడు యొక్క ఆరాధ దైవం ఎవరు అంటే కార్తికేయుడు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రుద్రపురుష దత్తుడు. అయితే రుద్రపురుష దత్తుడికి అలాగే సింహవర్మ వీళ్ళకి అంటే ప్రాచీనులు కదా, ప్రాచీన పల్లవులు. సో సింహవర్మకు మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ఈ సింహవర్మనే విన్ అవుతాడనమాట. మంచికల్లు శాసనం ద్వారా తెలుస్తుంది ఇది. అయితే వీళ్ళు అంటే ఇప్పుడు ఈ ఇక్ష్వాకు రాజ్యాన్ని పతనం చేసిన వారు ఎవరు అంటే పల్లవులు అనమాట. సో రాజపతనం గురించి ఏ శాసనాలు చెప్తున్నాయంటే మైదవోలు శాసనం అనమాట. ఇది ఎవరు వేశారంటే శివస్కందవర్మ. ప్రాచీన పల్లవుల్లో గొప్పవాడు ఎవరు అంటే శివస్కందవర్మ అనమాట. సో మైదవోలు శాసనం ప్రకారం తెలుస్తుందన్నమాట. సో వీళ్ళ తర్వాత కృష్ణాలోయ ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఎవరు అంటే బృహత్ పలాయనులు అంటారనమాట. సామంతులు ఎవరి సామంతులు వీళ్ళు అంటే ఇక్ష్వాకుల సామంతులు అనమాట. ఆ తర్వాత ఈ కృష్ణాలోయ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు కొద్ది రోజుల పాటు. సో ఇది వచ్చేసి మనకి ఇక్ష్వాకుల రాజులు నలుగురు గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాయింట్స్ చూద్దాము. అయితే కొన్ని రచనలు ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో న్యాయసేనుడు అనే అతను ధర్మామృతం అనే రచన చేశాడు. బుద్ధ చరిత్రం ఎవరు రాశారు అంటే అశ్వఘోషుడు. చిత్తశుద్ధి ప్రకరణం ఆర్యదేవుడు. నెక్స్ట్ వచ్చేసి న్యాయబిందు, హేతుబిందు, ప్రమాణ వార్తిక వచ్చేసి ధర్మకీర్తి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమాణ సముచ్చయ, న్యాయ ప్రవేశ, హేతు చక్రధము రాసింది ఎవరు అంటే దిగ్నాగుడు. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి విశుద్ధి మగ్గ విభాష అని కూడా అంటారనమాట. అంటే బౌద్ధమత గ్రంథాలపై త్రిపీఠకాలు ఉంటాయి కదా, బౌద్ధమత గ్రంథాలపైన కావచ్చు త్రిపీఠకాలపైన కావచ్చు వ్యాఖ్యానాలు చేయడం అనమాట. సో విశుద్ధి మార్గ అంటారు దీన్నే, విశుద్ధి మగ్గ. సో దీన్నే విభాష అంటారు. బుద్ధఘోషుడు రాశాడనమాట. సో ఇది. ఇక మరి వీళ్ళ పరిపాలన విధానం ఎలా ఉందో కంప్లీట్గా చూసేద్దాము. వీళ్ళ యొక్క పరిపాలన విధానం చూద్దాము. శాతవాహనుల పరిపాలన విధానాన్ని వీళ్ళు ఫాలో అయ్యారనమాట కొన్ని చేంజెస్ చేసి. అయితే ఇక్కడ
రట అంటే ఏంటి వీళ్ళ ఇక్ష్వాకుల కాలంలో అంటే రాష్ట్రం అని అర్థం అనమాట. సో గ్రామాధికారి ఎవరు అంటే తలవర అనమాట. ఇక్కడ 5 గ్రామాల కలయికని ఏమంటారు అంటే గ్రామ పంచక అంటారు. గ్రామంలో కొంత భాగం ఉంటుంది కదా, ఆ కొంత భాగాన్ని మహాగ్రామ అంటారనమాట. సో మహాగ్రామిక దీని యొక్క అధిపతి అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యాయమూర్తిని ఏమంటారు అంటే మహాతలవర అంటారనమాట ఇక్ష్వాకుల కాలంలో. సో ఇక్ష్వాకు శాసనాలలో మొత్తం కలిపి తెలుగు పదం ఏమైనా ఉందా అంటే అది తలారి అనమాట. తలారి ఇది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క భూమి శిస్తు ఎలా ఉంది ఏమో చూద్దాము. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం అనమాట. ప్రధాన ఆదాయం భూమి శిస్తు 1/6 ఉంటుంది. సో పన్నుల గురించి తెలిసే శాసనం ఏంటి అంటే విషపట్టి శాసనం అనమాట. సో ధన రూపంలో పన్ను వచ్చేసి హిరణ్యం దేయం అంటారు. ధాన్య రూపంలో పన్ను వచ్చేసి మేయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్తకం. సో వీళ్ళ యొక్క వర్తకం ఎలా ఉంటుందంటే వర్తక సంఘాలు ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ వర్తక సంఘాలను ఏమంటారంటే నేగిమాలు అంటారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క ప్రధాన ఓడరేవు ఘంటసాల. అయితే 2 ఇలా శ్రేణులు ఉంటాయి కదా మనకు, వర్తక శ్రేణులు అని చెప్పేసి ఉంటాయి. శాతవాహనుల కాలంలో కూడా ఉండేవి కదా. సో ఇందులో ఇంపార్టెంట్ అయిన 2 శ్రేణులు ఉంటాయి. ఒకటేమో పూసిక శ్రేణి, 2 వచ్చేసి పన్నిక శ్రేణి. పూసిక శ్రేణి అంటే ఏంటిదంటే మిఠాయి వర్తక శ్రేణి అని అర్థం అనమాట. పన్నిక శ్రేణి తమలపాకులకు సంబంధించిందనమాట శ్రేణి. సో ఈ శాతవాహనుల కాలంలో ఈ 2 గౌరవపదమైన శ్రేణులు అనమాట. ఇది అందులో కౌలిక శ్రేణి ఉండేది కదా శాతవాహనుల కాలంలో. సో ఇక్కడ ఇక్ష్వాకుల కాలంలో వచ్చేసి పూసిక శ్రేణి, పన్నిక శ్రేణి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రేణులు అని చెప్తున్నాను కదా, మరి ఆ శ్రేణికి అధ్యక్షుడు ఉంటారు కదా, సో లీడర్ అని చెప్పేసి ఎవరు అతనిని ఏమంటారు అంటే శ్రేష్ఠి అంటారనమాట. అయితే ఈ శ్రేణులు వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం మీటింగ్స్ జరుపుకుంటారు కదా, ఆ మీటింగ్ని ఏమంటారు అంటే గోష్ఠి అంటారు. ఇట్లాంటి వర్డ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్ష్వాకుల నాణాలు అని ఉంటాయి కదా, ఎక్కడ దొరికాయి మరి అంటే ఫణిగిరి అంటే నల్గొండలోని ఫణిగిరిలో, నేలకొండపల్లి ఖమ్మంలో దొరికాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్. అయితే వీళ్ళు కొన్ని ఇప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిన విద్యలు బోధించడానికి సంథింగ్ ఎక్కడ అంటే నాగార్జున కొండలు అనమాట. సో విద్యా కేంద్రాలు అంటారు కదా, బౌద్ధ మత విద్యా కేంద్రాలు ఎక్కడ అంటే నాగార్జున కొండలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వైదిక విద్యా కేంద్రాలు వచ్చేసి ఏలేశ్వరం అనమాట. ఈ పాయింట్. అయితే వీళ్ళ కాలంలో శైవ మతం అనేది ఎక్కువ సంబంధించింది ఉంది అనమాట. అయితే వీళ్ళ వీళ్ళు అంటే విద్యాలయాలు అంటారు కదా, ఈ 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మతం గురించి చూద్దాము. మతం గురించి కంప్లీట్గా ఇక్కడ చూద్దాము. చెప్పాను కదా ఫస్ట్ వీళ్ళు వైదిక మతం, ఆ తర్వాత బౌద్ధ మతం అని చెప్పేసి. సో వైదిక మతంలో వీళ్ళు ఎక్కువ శైవ మతాన్ని అవలంబించారనమాట. అయితే ఇక్కడ కొందరు పర్సన్స్ ఉంటారనమాట, వాళ్ళ గురించి చూద్దాము. సో బౌద్ధ భిక్షువుల కోసం దానం చేసిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే శాంతశ్రీ. చెప్పాను కదా, శ్రీ శాంతమూలుడి యొక్క సిస్టరు. నాగార్జున కొండ వద్ద పార్వతి బౌద్ధ విహారం అంటే పార్వతి బౌద్ధ విహారం ఉంటుంది కదా, దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేసింది ఎవరు అంటే ఇవనే అనమాట, శాంతశ్రీ. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఘంటసాలలో రాతి మండపం అనేది నిర్మించింది ఎవరు అంటే శాంతశ్రీ. ఈ 3. నెక్స్ట్ వచ్చేసి కొండా బాలశ్రీ అనే ఆ పర్సను నాగార్జున కొండ వద్ద బౌద్ధ విహారాన్ని నిర్మిస్తుంది. అటవీ శాంతశ్రీ అనే పర్సను మహాచైత్యము, ఆయక్త స్తంభం అనేవి నిర్మిస్తుంది అనమాట. బట్టి మహాదేవ వచ్చేసి బౌద్ధ భిక్షులకు సౌకర్యాల కోసం అరేంజ్మెంట్ చేస్తుంది అనమాట. బట్టి మహాదేవి. ఇవి కొన్ని పాయింట్స్ అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మతం అంటే చెప్పాను కదా, వైదిక మతం వచ్చేసి ఫస్ట్ శ్రీ శాంతమూలుడు. సో బౌద్ధ మతం ఎక్కువ అనగానే మనకు గుర్తుకొచ్చేది వీరపురుష దత్తుడు. సో వీరపురుష దత్తుడు ఉపాసిక బోధశ్రీ అని చెప్పేసి చెప్పాను కదా, అవి భావ వివేకుడు. ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మానవీయ శిల్పాలు అనమాట. ఈ శిల్పాలు ఇక్ష్వాకం కాలం అంటే ఈ ఇక్ష్వాకుల కాలం నాటివి అనమాట. నాగార్జున కొండ దగ్గర దొరుకుతాయన్నమాట. మొత్తం ఈ మానవీయ శిల్పాలు వచ్చేసి 5 ఉంటాయి. అయితే ఒక్కో శిల్పం ఒక్కోలాగా కనిపిస్తుంది అనమాట దాని స్ట్రక్చరు. సో ఇవి బౌద్ధమత శిల్పాలు. అవేంటో చూద్దాము, ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు రాజులు ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళు బుద్ధుని దగ్గరికి వెళ్తుంటే, అంత బౌద్ధ మతం కోసం బుద్ధుని విగ్రహం సంథింగ్ వెళ్తుంటే, బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్తుంటే ఆపుతున్నారనమాట వీళ్ళ వైఫ్లో. అలా ఉంటుంది ఫస్ట్ 1. సెకండ్ 1 వచ్చేసి సో బుద్ధునికి ప్రమాణం అంటే మొక్కుతున్నట్టుగా ప్రమాణం చేస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇక థర్డ్ 1 వచ్చేసి ఈ ఎడమ కాలితో శివలింగాన్ని తొక్కుతున్నట్లుగా ఉంటుంది. ఇక ఫోర్త్ 1 వచ్చేసి సో మామూలుగా సన్యాసిలాగా సాధారణంగా ఉండి ఈ రాజు సో ఆశ్రమానికి బయలుదేరుతున్నట్లుగా ఉంటుందన్నమాట. సో ఇతనుకున్న సంపద ఉంటుంది కదా, రాజుకున్న సంపద మొత్తము దానం చేస్తున్నట్లుగా ఇదొక శిల్పాలు ఉంటాయి అన్నమాట. ఈ 5 శిల్పాలు మానవీయ శిల్పాలు అంటారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ కొన్ని శిల్పాలు ఉంటాయి. మంజుశ్రీ శిల్పం వచ్చేసి నాగార్జున కొండ దగ్గర ఉంటుంది. సో సిథియన్ శిల్పం అనమాట. దీనినే బుద్ధుడు చేతిలో పుస్తకాలున్న శిల్పం ఏ శిల్పంలో ఉంటుంది అని ఉంటుందన్నమాట. బుద్ధుడు అంటే తన హ్యాండ్లో బుక్స్ పట్టుకొని ఉంటుందన్నమాట. సో అది ఏ శిల్పం అని అడుగుతారు, సిథియన్ శిల్పం. దీన్నే సైనిక శిల్పం అని కూడా అంటారనమాట. నాగార్జున కొండ వద్ద ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్ష్వాకులు అనగానే మనకు బౌద్ధ మతం గురించి ఎక్కువ గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్ష్వాకులు ఫస్ట్ ఎవరు అంటే వంశస్థాపకుడు శ్రీ శాంతమూలుడు. ఇతను వచ్చేసి ఫస్ట్ వైదిక మతాన్ని ఇతను ఫాలో అయ్యాడు. ఇతని అంటే ఆరాధన దైవం ఎవరు అంటే కార్తికేయుడు అనమాట. ఇది పాయింట్. గొప్పవాడు వీరపురుషదత్తుడు. బౌద్ధ మతానికి విశేష కృషి చేశాడు. సో ఉపాసిక దేవశ్రీ అనే పర్సన్ ఉంటుంది, భావ వివేకుడు ఉంటారు. వీళ్ళ గురించి కంప్లీట్గా చూడాలి. వీళ్ళు అంటే ఏమేమి కట్టించారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చివరివాడు రుద్రపురుష దత్తుడు. వీళ్ళ యొక్క మతం ఏంటి? వైదిక మతం, బౌద్ధ మతము. రాజభాష ప్రాకృతం అని చెప్పేసి ఉంటుంది. రాజధాని విజయపురి, శ్రీ పర్వతం అనమాట. సో వీళ్ళ యొక్క రాజ లాంఛనం ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇక్కడ మిస్ చేశాను అనమాట, అందుకే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే దాన్ని ఏమంటారంటే వీర్గల్ అంటారనమాట. సో ఇంకొకటి మాందాత శిల్పము, జగ్గయ్యపేట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఇక్కడ వాళ్ళ యొక్క జన్మస్థలం గురించి ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రచనలు ఇంపార్టెంట్. న్యాయసేనుడు, ధర్మామృతం, అశ్వఘోషుడు, బుద్ధ చరితం, ఆర్యదేవుడు, చిత్తశుద్ధి ప్రకరణం, ఇలా. సో ఇవన్నీ ఇక్ష్వాకుల గురించి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో విష్ణుకుండినుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.